ఎంపీ అరవింద్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి అరవింద్ గారు. సో నిజంగా రికార్డు ధర పలుకుతోంది, ఏమంటారు? రికార్డు ఇప్పటి వరకు ఇది హైయెస్ట్ రేట్ అండి పసుపుకి. నాకు తెలిసినంత వరకు 2000 ఎక్కువ రేట్ ఉండింది. ఆఫ్టర్ 13 సంవత్సరాలు ఇంత రేటు ఎప్పుడూ లేదు. అండ్ ఈ రికార్డ్ ని మళ్ళీ మేమే బద్దలు కొడుతాం. అంటే పూర్తి స్థాయిలో ఏర్పాటు అయిపోతే బోర్డు ఇంకా మరింత పెరగచ్చు అంటారు ఎంపీ గారు? ఈ రికార్డు మేమే మళ్ళీ బద్దలు కొడతాం నెక్స్ట్ ఇయర్. 20,000 పైనే పసుపు రేటు ఉండేటట్టు పర్మనెంట్ గా చేస్తామండి. ఆ రకంగా పని జరుగుతా ఉంది. దీని వెనకాల కొన్ని కీలక అంశాలు చెప్తాను మీ ద్వారా రైతులకి తెలియాల్సింది. 2018-19లో 1,33,600 టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యేది పసుపు. ఇప్పుడు 1,70,085 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. సుమారు 37-38,000 టన్నులు ఎక్స్పోర్ట్ పెంచాము. ఇంకో విషయం ఏంటంటే 30,578 టన్నులు 2018-19లో ఇంపోర్ట్ అయ్యింది. గత సంవత్సరం 22-23లో 16,000 టన్నులకి పడిపోయింది ఇంపోర్ట్. అంటే దాదాపు సగానికి సగము ఇంపోర్ట్ తగ్గించుకున్నాము. 35,000 టన్నులు దాదాపు పెంచుకున్నాము. ఇవన్నీ కలిపితే సుమారు 52,000 టన్నుల పసుపు మనకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల కలిసి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 22-23లో జరిగిన ఎక్స్పోర్ట్ వాల్యూ 1,600 కోట్ల రూపాయలు. దీనికి కొత్తగా ఏర్పడిన పసుపు బోర్డుకి 6,400 కోట్ల రూపాయల మనకి టార్గెట్ వేయడం జరిగింది మోదీ గారి ప్రభుత్వం 2030 వరకు. సో అందుకని నేను చెప్తా ఉన్నాను, దీని వెనకాల చాలా వర్క్ ఉంది కాబట్టి రానున్న కాలంలో 20,000కి తక్కువ పసుపు రేటు ఉండదు. విస్తీర్ణత కూడా కేవలం తెలంగాణ ప్రాంతంలోనే తగ్గింది. దేశవ్యాప్తంగా 18-19లో 6,46,000 ఎకరాలు సాగితే 2022-23లో 8,05,000 ఎకరాలు సాగింది. 1,50,000 ఎకరాల కంటే ఎక్కువ సాగు జరిగింది దేశంలో పసుపుది. ఇక్కడ తెలంగాణలో లేబర్ కాస్ట్ దాని కొరత వల్ల కాస్ట్ ఎక్కువ ఉంది. లేబర్ కాస్ట్, సేంద్రియ ఎరువుల కాస్ట్ తెలంగాణలో ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు ఉపాధి లేక ఉపాధి కల్పించక ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ గల్ఫ్ వలసలు ఎక్కువయ్యాయి కాబట్టి ఇక్కడ రైతాంగం యువకులందరూ కూడా వ్యవసాయం వదిలేసి గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇది మన రాష్ట్రం ఏ రకంగా పూడుస్తుందో రాష్ట్ర ప్రభుత్వము దాని మీద ఫోకస్ చేయాలి. అదే రకంగా యానిమల్ హస్బెండరీ వాటి మీద ఫోకస్ చేసి కేంద్రీయ ఎరువులు కూడా మనకు పెరిగేటట్టు మన ప్రాంతంలో చేయాలి. సో దీని వెనకాల మోదీ గారి ప్రభుత్వం పసుపనే కాదండి, ఎక్స్పోర్ట్స్ విషయంలో అన్ని ప్రోడక్ట్స్ కి ఎక్స్పోర్ట్స్ విషయంలో మనకి గత 10 సంవత్సరాలలో మోదీ గారు చేపట్టిన ప్రోయాక్టివ్ గవర్నెన్స్ వల్ల ఈ రేట్ల వ్యవహారం ఉంది.